హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డింపుల్స్ కిచెన్. ఈరోజు పర్ఫెక్ట్గా వేడివేడిగా మిరపకాయ బజ్జీ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ అలా వర్షం పడుతున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మిరపకాయ బజ్జీ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. దీనికి ముందుగా 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా కలుపుకోకూడదు, మరీ చిక్కగా కలుపుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేడి నూనె వేసుకొని మొత్తం అంతా నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మిరపకాయ ముంచినప్పుడు సన్న లేయర్ అతుక్కుంటే సరిపోతుంది. మరీ ముద్దగా ఉండకూడదు, అట్లా అని మరీ పలుచగా పిండి కారిపోకూడదు. ఇప్పుడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని నేను చూపించిన విధంగా లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసేయాలి. లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసిన తర్వాత ఇది కొంచెం పెద్దగా ఉన్నాయండి, అందుకే నేను దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపు మనం మిరపకాయలకి పేస్ట్ రెడీ చేసుకుందాం. దీనికి కొద్దిగా చింతపండు పేస్ట్ తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ దాకా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ ఎలా చేశానంటే జీలకర్ర వాము సమానంగా తీసుకొని కొద్దిగా సోంపు యాడ్ చేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఈ పౌడర్కి బదులుగా మీరు జీరా పౌడర్ కానీ లేకపోతే వాము పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా కలుపుకొని మిరపకాయ లోపలికి అప్లై చేసుకుందాం. చింతపండులో వాము యాడ్ చేయడం వల్ల డైజెషన్కి చాలా మంచిది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బజ్జీలు వేసేసుకుందాం. మిరపకాయని పిండిలో ముంచి తీస్తే 1 లేయర్ వరకే అతుక్కోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్, లేకపోతే లోపల పిండి పచ్చిగా ఉంటుంది. బజ్జీని 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. మాకు ఇక్కడ ఫుల్గా స్నో పడుతుందండి. ఈ టైంలో ఇంట్లో కూర్చొని వేడివేడిగా బజ్జీ తింటూ చాయ్ తాగుతుంటే ఎంత బాగుంటుంది. 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బజ్జీలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, వేడివేడిగా క్రిస్పీగా అచ్చం బజ్జీలు బండి మీద చేసినట్టు ఉంటుంది ఈ మిరపకాయ బజ్జీలు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ బజ్జీల్ని మధ్యలో కట్ చేసుకొని ఆనియన్ స్టఫ్ చేసుకొని తినండి, అదిరిపోతుంది అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం డింపుల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.